హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఆర్ స్పీడ్ న్యూస్. ఈరోజు మనందరికీ ఇష్టమైన వాట్సాప్ గురించి ఒక క్రేజీ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. వాట్సాప్ వాడడం అందరికీ తెలుసు, కానీ అందులో మనకు తెలియని కొన్ని సీక్రెట్ ఫీచర్లు దాగున్నాయి. 2025 ఎండింగ్లో వాట్సాప్ కొన్ని అదిరిపోయే అప్డేట్స్ తీసుకొచ్చింది. అవేంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. మొదటిది ఇన్ చాట్ మెసేజ్ ట్రాన్స్లేషన్. అంటే ఇకపై మీకు రాని భాషలో ఎవరైనా మెసేజ్ పంపితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మెసేజ్ని కాపీ చేసి గూగుల్ ట్రాన్స్లేట్లో వేయాల్సిన పని అస్సలు లేదు. ఆ మెసేజ్ని లాంగ్ ప్రెస్ చేసి ట్రాన్స్లేట్ ఆప్షన్ నొక్కితే చాలు, మీరు కోరుకున్న భాషలోకి తెలుగుతో సహా అక్కడే మారిపోతుంది. అంతేకాదండోయ్, ఇక్కడ దిమ్మ తిరిగిపోయే విషయం ఏంటంటే, ఇదివరకు ఒకే ఫోన్లో 2 వాట్సాప్ నంబర్లు వాడాలంటే క్లోన్ యాప్స్ వాడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వాట్సాప్ అఫీషియల్గానే మల్టిపుల్ అకౌంట్ ఫీచర్ ఇచ్చింది. సెట్టింగ్స్లోకి వెళ్లి మీ రెండో నంబర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకే ట్యాప్తో పర్సనల్ మరియు ఆఫీస్ అకౌంట్ల మధ్య స్విచ్ అయిపోవచ్చు. నాకైతే ఈ అప్డేట్ చాలా బాగా నచ్చింది. ఇక రెండవ అప్డేట్ విషయానికొస్తే, సీక్రెట్ కోడ్తో చాట్ లాక్. మీరు ఎవరికైనా ఫోన్ ఇచ్చినప్పుడు మీ పర్సనల్ చాట్స్ చూస్తారనే భయముందా? అయితే ఈ ఫీచర్ మీకోసమే. ఇప్పుడు మీరు పర్టిక్యులర్ చాట్స్ని లాక్ చేయడమే కాకుండా వాటికొక సీక్రెట్ కోడ్ పెట్టుకోవచ్చు. ఆ కోడ్ సర్చ్ బార్లో టైప్ చేస్తేనే ఆ చాట్స్ కనిపిస్తాయి, లేదంటే అవి అసలు ఉన్నట్టే ఎవ్వరికీ తెలియదు. ఇక మూడవ అప్డేట్ ఏంటంటే, ఏఐ చాట్ అసిస్టెంట్ అండ్ సమ్మరీస్. వాట్సాప్లో ఇప్పుడు మెటా ఏఐ వచ్చేసింది కదా. గ్రూపుల్లో 100 మెసేజ్లు వచ్చినప్పుడు అవన్నీ చదవలేకపోతున్నారా? అయితే ఈ ఏఐ మీకు ఆ గ్రూప్ చాట్ మొత్తాన్ని సింపుల్గా సమ్మరీ చేసి చెప్తుంది. అంటే అక్కడ ఏం జరిగిందో ఒక్క ముక్కలో తెలుసుకోవచ్చన్నమాట. మరొక విషయం చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు మీ స్టేటస్కి ఎవరైనా రిప్లై ఇస్తే లేదా మిమ్మల్ని మెన్షన్ చేస్తే మీకు వెంటనే స్పెషల్ నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాదు, ఇన్స్టాగ్రామ్ లాగే వాట్సాప్ స్టేటస్లపై కూడా మీరు ఒకే ట్యాప్తో హార్ట్ సింబల్ లేదా ఇమోజీలతో రియాక్ట్ అవ్వచ్చు. మరికొన్ని క్రేజీ అప్డేట్స్ ఏంటంటే, హెచ్డి క్వాలిటీ. ఇకపై ఫోటోలు, వీడియోలు పంపేటప్పుడు క్వాలిటీ తగ్గకుండా ఉండడానికి హెచ్డి ఆప్షన్ డిఫాల్ట్గా సెట్ చేసుకోవచ్చు. వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్షన్. ఎవరైనా పంపిన వాయిస్ మెసేజ్ వినే ఓపిక లేదా ఖాళీ లేకపోతే దాన్ని మెసేజ్ రూపంలో చదువుకునే అవకాశం కూడా వస్తోంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కొత్త ఫీచర్లలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మన టీఆర్ స్పీడ్ న్యూస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.